నిర్మించడం ప్రగతి, కూల్చడం విధ్వంసం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడాన్నే పనిగా పెట్టుకుంది. పేదల గూడుపైకి డైరెక్ట్గా బుల్డోజర్ను పంపించి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఇళ్లను నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కేవలం కొంతమంది వ్యక్తుల టార్గెట్గా, లేదంటే ప్రతిపక్షాల టార్గెట్గా, పేదల టార్గెట్గా ఇక్కడ హైడ్రా బుల్డోజర్ అనేది వాళ్ళ నివాసాల వైపు వెళ్తుంది. కానీ సీఎం సొంత మనుషులకు లేదంటే సొంత కుటుంబ సభ్యులకు సంబంధించి అమాత్యులకు లేదా అనునాయులకు సంబంధించినటువంటి వాటి జోలికి మాత్రం ఆ బుల్డోజర్ అటు వెళ్ళట్లేదు. దాంతోపాటుగా జిల్లాల్లో మరీ దారుణమైన పరిస్థితులు, అట్లీస్ట్ ఒక హెచ్చరిక లేకుండా, నోటీసు లేకుండా ఏకంగా రాత్రికి రాత్రి బుల్డోజర్ రావడం, ఇళ్లను పలంగా నేలమట్టం చేయడం. సో దీనికి నిన్న మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లి ఆదర్శ్ నగర్ కాలనీలో రాత్రికి రాత్రి 75 ఇళ్లను నేలమట్టం చేసింది బుల్డోజర్. అట్లీస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకు ముందు చెప్పలేదు. దట్టు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చి అక్కడ అన్ని మంచినీళ్ళ లైన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ కాలనీలాగా ఉన్నటువంటి దాన్ని రాత్రికి రాత్రి వెళ్ళి ఉన్న పలంగా అందులో నిద్రిస్తుండగా, తనలో చాలామంది దివ్యాంగులు, అందులో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారని కనికరం కూడా లేకుండా వాళ్ళు ఎంత ప్రాధేయపడి వేడుకున్నా కూడా ఆ బుల్డోజర్లు ఆగలేదు. మొత్తం రాత్రికి రాత్రి నేలమట్టం చేశాయి. ఎందుకు పేదల ఇళ్ల వైపు బుల్డోజర్ ఎందుకు వెళుతోంది? మా ప్రతినిధి నరేష్ మహబూబ్ నగర్ నుంచి లైవ్లో సమాచారం అందిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి సూరజ్, గణేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ నరేష్, నిన్న మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లిలో చాలా దారుణం. ఆ విజువల్స్ చూస్తుంటేనే, వాళ్ళ బాధ వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. అంత రాత్రికి రాత్రి వాళ్ళు దివ్యాంగులు, అందులని కూడా చూడకుండా ఒక 75 ఇళ్లను నేలమట్టం చేశారు. నిజంగా బుల్డోజర్ ఆ ఇండ్ల మీద విరుచుకు పడుతున్నప్పుడు వాళ్ళ ఆవేదన అనేది అంతా ఇంత కాదు, వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు నెక్స్ట్ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళైతే వాళ్ళ దీక్షకు కూడా దిగారు. సో ఫర్దర్గా వాళ్ళు ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? రాజేష్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్పల్లిలో అధికారులు పేదల ఇళ్లపై ప్రతాపం చూపెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి మీదకి బుల్డోజర్ను తీసుకెళ్లి ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. 28వ తేదీ రాత్రి 2:30 నుంచి తెల్లవారుజాము వరకు ఈ కూల్చివేతల పర్వం కొనసాగింది. ఇంట్లో నిర్దిస్తున్నటువంటి వారిని లేపి మరీ ఇండ్లను కూల్చివేయడం జరిగింది. వారు సామాను తీసుకుంటామని చెప్పినా కూడా కనికరం లేకుండా అధికారులు ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఓవైపు నిద్రిస్తున్నటువంటి మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వికలాంగులు, అందులు వారు కాళ్ళు పట్టుకున్నా కూడా అధికారులు కనికరం లేకుండా ఇళ్లని కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అక్కడ ఎటువంటి చెరువు కానీ, ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ ఏదీ లేదు. కేవలం వారికంతా కూడా 2007 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వారందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు సంబంధించి ఉన్నటువంటి స్థలంలోనే వారందరూ కూడా తమ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి వారికి విద్యుత్ లైన్లు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మంచినీళ్ళ సరఫరా వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2007లో ఇచ్చినటువంటి పట్టాలను ఇవాళ నకిలీ పట్టాల అని అధికారులు అంటూ ఉన్నారు. నకిలీ పట్టాల పేరుతో ఈ యొక్క ఇండ్లన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. 70 ఇండ్లను మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. 523 సర్వే నెంబర్లో పేదలకు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అదే పట్టాలను అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పట్టాలన్నింటినీ కూడా నకిలీ పట్టాలుగా చెప్తూ ఉంది. అయితే బాధితులంతా కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అందులు ఉన్నారు, నిరుపేద వారు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను రాత్రికి రాత్రే నేలమట్టం చేయడం జరిగింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి చెరువు లేదు, ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ వంటివి ఏవీ లేవు. కేవలం 60 గజాలలో వారు కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ ఇంటిని అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చివేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. పేదల ఇళ్లపై బుల్డోజర్లు రావడం పట్ల కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్లో 100 ఎకరాలు చెరువుల భూములు కబ్జా అయినప్పటికీ వాటి జోలికి వెళ్ళినటువంటి అధికారులు కేవలం 60 గజాల్లో తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి ఇండ్లన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. అయితే అదే జిల్లాలో మీరు చెప్తున్నట్టుగా చాలా మంది బడాబాబులు ఒక చెరువుల్ని ఆక్రమించి కట్టుకున్నాడు కావచ్చు. సో వాళ్ళ జోలికి వెళ్ళాలి నిజంగా బుల్డోజర్ వెళ్ళాలనుకుంటే. కానీ రోజువారీ కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఒక అభాగ్యులు, పూర్తిగా అండలేని వాళ్ళు,
వాళ్ళ ఇళ్లపైన విరుచుకుపడడం, వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డా కూడా కనీసం కనికరం చూపకపోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవీయంగా స్పందించాలి. కానీ వాళ్ళు అంత వేడుకున్నా, అంత ప్రాధేయపడుతున్నా కూడా కనీసం అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది సొంత జిల్లాలోనే అభాగ్యుల పట్ల ఇట్లా బుల్డోజర్ విరుచుకుపడింది అంటే నిజంగా చాలా సిగ్గుచెట్టుగా అనిపిస్తుంది. సో ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారా? జిల్లాకు సంబంధించినటువంటి ఉన్న వాళ్ళు అట్లీస్ట్ దీనిపైన ఉన్న స్పందిస్తున్నారా? రాజేష్, అక్కడ ఇల్లు కూల్చివేత తర్వాత అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడ ఉన్నటువంటి వారి భోజన వసతులు ఏంటి, వారికి షెల్టర్ ఏంటి అనేటటువంటి అంశం మీద అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు, అటువైపు పోవడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా నకిలీ పట్టాలని మా దృష్టికి వచ్చింది, వాటిని అందుచేతనే కూల్చివేశామని చెప్పి మహబూబ్ నగర్ అర్బన్ ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల మేరకే మేము ఇంటి అనుమతులు కావచ్చు, నీళ్ళ కనెక్షన్ కావచ్చు, పవర్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నామని బాధితులు చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు ఎవరు కూడా వారిని పట్టించుకోలేదు. వికలాంగులు అందులో ఉన్నప్పటికీ కూడా అటువైపు కూడా అధికారులు కన్నెత్తి చూడలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసుకోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి వాటి జోలికి వెళ్లకుండా రాత్రికి రాత్రే 400-500 మంది పోలీసు భద్రత నడుమ ఆ ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. బాధితులంతా కూడా రాత్రికి రాత్రే దిక్కులేని వారయ్యారు. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు వారంతా. అక్కడ పోయినప్పుడు బాధితులను కదిలిస్తే వారి బాధ, ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఒకరు ఇవాళ గృహప్రవేశం కూడా పెట్టుకున్నారు. ఆ గృహప్రవేశం 2 రోజుల్లో గృహప్రవేశం ఉండగా ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. మరోవైపు ఒక దివ్యాంగుడు భార్య డెలివరీ అయింది, కొడుకు పుట్టాడు. అయితే కొడుకు పుట్టిన సంతోషం కన్నా కూడా ఇంటిని కూల్చివేసినటువంటి బాధతో ఆ దివ్యాంగుడు కూడా దీక్షకు దిగడం జరిగింది. వారు నిన్న కూడా కలెక్టరేట్ వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ రావాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. నిన్న అధికారులు ఎవరు వీరి అంశాన్ని ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఇవాళ వారంతా కూడా తమ కాలనీలో ఇల్లు కూల్చివేసినటువంటి దగ్గరనే దీక్షా కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేసే వరకు కూడా దీక్షను కొనసాగిస్తామని చెప్పి వారంతా కూడా చెప్పడం జరిగింది. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సీఎం కావడంతో తమ బతుకులు మారుతాయని వారంతా అనుకున్నామని, కానీ వారి ఇళ్లనే కూల్చివేసేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఏనాడు కూడా అనుకోలేదని బాధితులు చెప్తూ ఉన్నారు. బాధితులు 2007 నుంచి కొంతమంది, 2001 నుంచి కొంతమంది అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. వారంతా కూడా అక్కడ పెన్షన్ డబ్బుల్ని పోగు చేసుకొని రూపాయి పోగు చేసుకొని వారంతా కూడా ఇల్లు కట్టుకున్నటువంటి ఇవాళ రేపు అక్కడ గృహప్రవేశం కూడా చేసుకునే కార్యక్రమాల్లో కొంతమంది ఏర్పాటు చేసుకున్నారని. అంటే వాళ్ళు మొదటి నుంచి ఒక రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ ఎంత ఒక ఆత్మగౌరవంతో కూడినట్టుగా వాళ్ళ ఇల్లు నిర్మించుకున్నారో మనకు అర్థమవుతుంది. అటువంటి ఇల్లు నేలమట్టం కావడంతో జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కానీ ఏమంటారు అంటే ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ప్రభుత్వమే అండగా లేకుంటే, ప్రభుత్వమే నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? కాంగ్రెస్ నాయకులు, అక్కడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు ఏమంటున్నారు దీనిపైన? రాజేష్, ఇప్పటి వరకు ఈ అంశం మీద ఎవ్వరు కూడా స్పందించలేదు. జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. ఇదే జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఈ ఘటనపై స్పందించలేదు. కేవలం మహబూబ్ నగర్ అర్బన్ ఎంఆర్ఓ మాత్రం దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ దీనికి సంబంధించిన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ అంశంపై స్పందించలేదు. కనీసం బాధితులు ఎలా ఉన్నారు, ఏంటి, వారి భోజన వసతి ఏంటి, వాళ్ళ షెల్టర్ ఏంటి అనేటటువంటి అంశం మీదనైతే ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు అధికార యంత్రాంగం అటువైపు రాలేదు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే స్థానికంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. వారికి భోజన వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి దీక్షకు ఆయన సంఘీభావం కూడా తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మానవీయ కోణంలో వారందరికీ ఇండ్లు కట్టించాలని చెప్పి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా రాజకీయంగా ఆలోచించొద్దని, కేవలం పేదలు, నిరుపేదలు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చివేసింది ప్రభుత్వము. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని వారికి షెల్టర్ ఏర్పాటు చేయడం, ఆ ఇండ్ల స్థానాల్లో తిరిగి ఇండ్లు నిర్మించేటటువంటి వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. వీరందరికీ కూడా నేను
అండగా ఉంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరిగింది. బాధితులంతా కూడా కాళ్ళు వంకరబోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు, మరుగుజ్జులు ఉన్నారు, కళ్ళు కనిపించని వారు ఉన్నారు. వారంతా కూడా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. వారికి ఈ ఇండ్ల కూల్చివేతతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారంతా కూడా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇంట్లో వండినటువంటి అన్నము, ఆ వంట సామాను తీసుకునేటటువంటి సమయం కూడా ఇవ్వలేదు. ఎవరైనా మాట్లాడితే వారందరినీ కూడా బెదిరించి ఇంట్లో లోపల ఉంచి డోర్ పెట్టడము, వారిని బెదిరించడం వంటి చేయడం ద్వారా ఎవరు కూడా కూల్చివేతల